నమస్కారం. మార్నింగ్ న్యూస్ బులెటిన్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగాన్ని దేశంలో అగ్రగామిగా నిలిపేందుకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అడుగులు వేస్తుంది. అందులో భాగంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి దిశానిర్దేశం పర్యవేక్షణలో అలాగే పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ కందుల దుర్గేష్ గారి నిరంతర కృషితో రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం భారీ ఊతాన్నిచ్చింది. ఏపీలోని 8 ప్రముఖ పర్యాటక ప్రాజెక్టుల సమగ్ర రూపురేఖలను మార్చేలా కేంద్ర ప్రభుత్వం ఏకంగా 428 కోట్ల భారీ నిధులను మంజూరు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం, కేంద్ర పెద్దలతో నిరంతరం సంప్రదింపులు జరపడం వల్లే ఈ స్థాయిలో నిధులు రావడం సాధ్యమైందని కుటుంబ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఈ భారీ నిధులతో రాష్ట్రంలో ఎంతో ప్రసిద్ధి చెందిన సూర్యలంక బీచ్, బొర్రా గుహలు, అఖండ గోదావరి ప్రాజెక్టు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గండికోటలతో పాటు ప్రముఖ పుణ్యక్షేత్రాలైన అన్నవరం, సింహాచలం, అహోబిలం మరియు చారిత్రాత్మక నాగార్జున సాగర్ వంటి పర్యాటక ప్రాంతాలను అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యాధునిక వసతులతో అద్భుతంగా అభివృద్ధి చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ ను దేశంలోని నెంబర్ 1 పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దడమే ధ్యేయంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతుందని, ఈ నిధుల విడుదలతో రాష్ట్ర పర్యాటక రంగానికి సరికొత్త వైభవం రాబోతుందని అధికారులు మరియు పర్యాటక రంగ నిపుణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జేఎస్పీ మార్నింగ్ న్యూస్ ప్రత్యేక కథనం ఆధ్యాత్మికతకు సరికొత్త నిర్వచనం ఇస్తూ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది జీవితాల్లో వెలుగులు నింపిన గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ గారు కేవలం ఒక ఆధ్యాత్మిక నాయకుడు మాత్రమే కాదు, ఆయన ఒక గొప్ప మానవతావాది. సమాజంలో శాంతి సామరస్య సందేశాన్ని నలుదిశలా చేరవేయడమే కాకుండా ప్రాచీన భారతీయ మూలాలను రక్షిస్తూ ఆధునిక భారత్కు బలమైన వారధిగా నిలిచారు. సమాజ స్థాపన కోసం, దేశ పురోగతి కోసం తన సేవా కార్యక్రమాల ద్వారా జాతి నిర్మాణానికి ఎనలేని తోడ్పాటును అందిస్తున్న పూజ్య గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ గారికి జేఎస్పీ మార్నింగ్ న్యూస్ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు. న్యూస్ అంతర్జాతీయ వార్తలు. భారతదేశం మరియు ఇటలీ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు సరికొత్త శిఖరాలకు చేరుకున్నాయి. ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనితో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జరిపిన చర్చలు అత్యంత విజయవంతమయ్యాయి. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య వాణిజ్యం, సాంకేతిక, అంతరిక్ష పరిశోధనలు మరియు ఆవిష్కరణలు, ఇన్నోవేషన్ రంగాలలో భాగస్వామ్యం మరింత బలోపేతం కానుంది. ఈ సహకారాన్ని ఇంకాస్త ముందుకు తీసుకెళ్లేందుకు వీలుగా భారత్, ఇటలీ దేశాల మధ్య బంధాన్ని స్పెషల్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్, ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి పెంచుతున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. ఇది దేశాల సంబంధాలు ఇది కొత్త అధ్యాయమని జేఎస్పీ మార్నింగ్ న్యూస్ విశ్లేషిస్తుంది.